హలో ఎవరీవన్, వెల్కమ్ టు అజయ్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈ రియల్ నెంబర్స్ నుంచి మనం ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడక్షన్ మెథడ్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ప్రీవియస్ క్లాస్ మీకు కావాలంటే లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. టోటల్ మొత్తం విత్ నోట్స్తో ఇంట్రడక్షన్ అనేది చెప్పడం జరిగింది. సో కంటిన్యూస్ క్లాస్ ఏంటంటే రియల్ నెంబర్స్ నుంచి, ఇది ఫస్ట్ చాప్టర్ మనకి రియల్ నెంబర్స్ కదా 10th క్లాస్ నుంచి. సో కంటిన్యూస్ క్లాస్ ఏంటంటే మనకి ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం సింప్లిఫై చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 టాపిక్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఈ రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ 3 టాపిక్స్ మీద మనకి ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఈ 3 టాపిక్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనం యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చి యూక్లిడ్ డివిజన్ అల్గారిథం, అండ్ సెకండ్ టాపిక్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, అండ్ థర్డ్ టాపిక్ రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఈ 3 టాపిక్స్ మీద మనం ప్రాబ్లమ్ సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో వన్ బై వన్ మనం నేర్చుకుందాం. నా ఫస్ట్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం గురించి మనం నేర్చుకుందాం. సో వాట్ ఈస్ ద యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం? ఫర్ ఎగ్జాంపుల్గా మనం దీని యొక్క డెఫినేషన్ రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ సేస్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఏ అంటే ఏదైనా ఒక పాజిటివ్ ఇంటిజర్ ఏం తీసుకున్నాం, దట్ కెన్ బి డివైడెడ్ బై another positive integer b. రైట్. సో యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం ఏం చెప్తుందంటే యూ కెన్ టేక్ ద ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఏ, అంటే ఏదో ఒక పాజిటివ్ ఇంటిజర్ తీసుకుందాం, దాన్ని ఏ అనుకుందాం. అలాగే తీసుకున్న పాజిటివ్ ఇంటిజర్ ఏని ఏదో ఒక పాజిటివ్ ఇంటిజర్తో డివైడ్ చేయాలి. సో ఆ ఏ పాజిటివ్ ఇంటిజర్ ఏ అనే ఒక పాజిటివ్ ఇంటిజర్ని వేరే పాజిటివ్ ఇంటిజర్తో డివైడ్ చేయాలి కాబట్టి ఆ వేరే పాజిటివ్ ఇంటిజర్ని బి అనుకుందాం. సో విత్ నోట్స్ ఎలా రాసుకుందాం అంటే సేమ్ ఎలా రాసుకోవచ్చు. ఇట్ సేస్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఏ దట్ కెన్ బి డివైడెడ్ బై అనదర్ పాజిటివ్ ఇంటిజర్ బి. అంటే నువ్వు తీసుకున్న ఏ అనే పాజిటివ్ ఇంటిజర్ని బి అనే ఒక పాజిటివ్ ఇంటిజర్తో డివైడ్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ అంటే మనకి ఏం ఫామ్ అవుతుంది, 5/2. సో పాజిటివ్ ఇంటిజర్ ఏ అండ్ అనదర్ పాజిటివ్ ఇంటిజర్ బి. సో దీన్ని డివిజన్ చేస్తే 2, 5 ఇలాగే కదా మనం ఫస్ట్ నుంచి మనం డివిజన్ ఇలాగే నేర్చుకుంటాం. సో 2 2s are 4 అంటే రిమైనింగ్ 1. అంటే మనం డివిజన్ చేస్తుంటే మనకి ఏం ఫామ్ అవుతుందండి, ఇక్కడ కోఎఫిషియంట్ రిమైండర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ ఒక పాజిటివ్ ఇంటిజర్ అనుకున్నాం, ఇదిగో ఇట్ సేస్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఏ, ఓకే, అండ్ అనదర్ పాజిటివ్ ఇంటిజర్ బి. చూడండి ఏ అనే పాజిటివ్ ఇంటిజర్ బి అనే పాజిటివ్ ఇంటిజర్ డివైడ్ చేసిందా. సో డివైడ్ చేస్తే ఏం ఫామ్ అయింది మనకి ఇక్కడ కోఎఫిషియంట్ రిమైండర్. అంటే ఏమొస్తుంది మనకి, రిమైండర్ వస్తుంది, కోఎఫిషియంట్ వస్తుంది. రైట్. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, such a way leaves that remainder is less than b. సో డివిజన్ చేసిన తర్వాత ఏ అనే ఒక పాజిటివ్ ఇంటిజర్ని బి అనే ఒక పాజిటివ్ ఇంటిజర్తో మనకి డివిజన్ చేసిన తర్వాత మనకి రిమైండర్ అనేది ఫామ్ అవుతుంది. సి ఇక్కడ అమలం చేస్తుంది చూడండి, మనకి రిమైండర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రిమైండర్ అంట మనం తీసుకున్న బి వాల్యూ కంటే ఎలా ఉందో చూడండి, ఇక్కడ బాక్స్లో పెడుతున్నాను, తక్కువ ఉందంట. దట్ ఈస్ ద యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. సో ఫస్ట్ మనం డివిజన్ అల్గారిథం గురించి నేర్చుకుందాం, తర్వాత యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం గురించి మాట్లాడదాం. డివిజన్ అల్గారిథం మనం ఎప్పటి నుంచో నేర్చుకున్నాం. డివిజన్ అల్గారిథం అంటే ఏంటి, ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 10 తీసుకున్నాను. 10తో నేను 3ని డివైడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్గా 10తో నేను 3ని డివైడ్ చేశాను. సో 10ని 3తో డివైడ్ చేశాను, 10/3. సో 3 3s are 9. నౌ రిమైండర్ ఇస్ 1. అవునా? సో ఇక్కడ చెక్ చేస్తే మనకి దిస్ ఈజ్ ద డివిడెండ్. క్లియర్గా చూడండి. కొంతమందికి ఏది డివిడెండ్, ఏది డివిజర్, ఏది కోఎఫిషియంట్, ఏది రిమైండర్ తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు. డివిడెండ్కి డివిజర్కి కన్ఫ్యూజ్ అవుతారు. ఇది డివిడెండ్. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎలా రాసుకోవచ్చు మనం, 10/3. రైట్. సో 10ని
3తో డివైడ్ చేశాను. అంటే ఏది డివిడెండ్ ఏది డివిజర్ క్లియర్గా చూపిస్తాను. ఇది డివిడెండ్, ఇది డివిజర్, రైట్. సో ఇక్కడ సేమ్ అని రాస్తాను. 10 ఈజ్ ద డివిడెండ్, 3 ఈజ్ ద డివిజర్. ఏ 3 కోఎఫిషియంట్లో ఉన్న 3 కదమ్మా, 10తో డివైడ్ చేస్తున్న 3. ఈ 3 డివిజర్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఈ 3 డివిజర్ అనుకుంటారు. ఈ 3 డివిజర్ అవుతుంది. మరి ఇదేమవుద్ది, కోఎఫిషియంట్. ఇది రిమైండర్. సో ఒక్కసారి చెక్ చేస్తే మనకి ఇక్కడ ఏమేమి ఫామ్ అయ్యాయి. డివిజన్ చేసిన తర్వాత 10ని 3తో డివిజన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం ఫామ్ అయినా చెక్ చేసుకుంటే ఫస్ట్ డివిడెండ్ డివిజర్, రైట్. నెక్స్ట్ కోఎఫిషియంట్ రిమైండర్. ఈ వచ్చిన సింప్లిఫికేషన్ బట్టి మనం ఎలా రాయొచ్చు అంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. సో ఇది డివిజన్ అల్గారిథం అంటే. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో 9th 8th 7th ఇలా నేర్చుకుని ఉంటాం మనం. దీన్ని డివిజన్ అల్గారిథం అంటాం. అంటే ఏమైంది ఇక్కడ, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఒకసారి చెక్ చేద్దామా. డివిడెండ్ ఏది ఇక్కడ 10, రైట్. ఇదిగో ఇక్కడ రఫ్ చేస్తాను చూడండి. 10 ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ 10 కదా మనకి, ఈజ్ ఈక్వల్ టు డివిజర్ అంటే మనకి 3 ఏముంది ఇక్కడ మనకి ఇంటూ కోఎఫిషియంట్ అంటే మనకి ఇక్కడ దిస్ ఇస్ ద కోఎఫిషియంట్ 3 అండ్ ప్లస్ విచ్ ఇస్ ద రిమైండర్ హియర్ 1. చెక్ చేస్తే ఈ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్తో ఈక్వల్ అవ్వాలి. చూద్దాం. సో 10 ఈజ్ ఈక్వల్ టు 3 3s are 9 ప్లస్ 1. ఫైనల్ ఏమైంది మనకి 10 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 1 10. దిస్ ఈజ్ ద డివిజన్ అల్గారిథం. అంటే ఏంటి, 2 ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అవ్వాలి. దీన్ని మనం డివిజన్ అల్గారిథం అంటాం. సో మరి యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అంటే ఏంటి సార్, ఇది క్లియర్ కదా ఎగ్జాంపుల్. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇది డివిజన్ అల్గారిథం ఎగ్జాంపుల్. ఇది డివిజన్ అల్గారిథం మనం ఎలా చెప్తున్నాం, డివిడెండ్ డివిజర్ కోఎఫిషియంట్ రిమైండర్ మీద బేస్ అయ్యి డివిజన్ అల్గారిథం రాస్తారు. ఇది డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఇస్ క్లియర్. సో దీని నుంచి ఒక ఎగ్జాంపుల్గా మనం 10/3 తీసుకున్నాం, ప్రూవ్ చేసాం. ఇది ఓన్లీ డివిజన్ అల్గారిథం మాత్రమే. మరి యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అంటే ఈ స్టేట్మెంట్ మనం ఫాలో అవ్వాలి. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం ఏం చెప్తుందంటే, నువ్వు తీసుకునే ఏదైనా ఒక పాజిటివ్ ఇంటిజర్ ఏ అనుకుంటే ఆ పాజిటివ్ ఇంటిజర్ని వేరే పాజిటివ్ ఇంటిజర్ బితో డివైడ్ చేయాలి. ఈ ఏ అనే పాజిటివ్ ఇంటిజర్నే వేరే ఏ పాజిటివ్ ఇంటిజర్ బితో, ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్సే, మళ్ళీ మీరు నెగిటివ్ ఇంటిజర్స్ కాదమ్మా, ఓన్లీ పాజిటివ్. ఇగో ఇట్ సేస్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఏ, రైట్, దట్ కెన్ బి డివైడెడ్ బై అనదర్ పాజిటివ్ ఇంటిజర్ బి. నువ్వు తీసుకుని ఏ అనే ఒక పాజిటివ్ ఇంటిజర్ని అనదర్ పాజిటివ్ ఇంటిజర్ బితో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ కోఎఫిషియంట్ వస్తుంది. సచ్ ఏ వే లీవ్స్ దట్ రిమైండర్, అంటే దాని నుంచి వచ్చిన రిమైండర్ అనేది తీసుకున్న బి వాల్యూ కంటే తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్స్ 5 and 2. ఇందులో మీ ఇష్టం, పాజిటివ్ ఇంటిజర్ ఏ బి ఏదైనా అనుకోవచ్చు. పాజిటివ్ ఇంటిజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకున్నాను, అనదర్ పాజిటివ్ ఇంటిజర్ బి 2 అనుకున్నాను. స్టేట్మెంట్ ఫాలో అవుదాం. యూక్లిడ్ డివిజన్ గురించి మాట్లాడుతున్నాము. స్టేట్మెంట్ ఫాలో అవుదాం. పాజిటివ్ ఇంటిజర్ ఏని అనదర్ పాజిటివ్ ఇంటిజర్ బితో డివైడ్ చేయాలి. అది స్టేట్మెంట్. ఇక మనకి 2 ఉన్నాయి కదా, డివైడ్ చేద్దాం. ఏ బై బి, ఒక పాజిటివ్ ఇంటిజర్ ఏని బి అనే ఒక పాజిటివ్ ఇంటిజర్ డివైడ్ చేస్తున్నాం. పాజిటివ్ ఇంటిజర్ ఏ ఎంత 5 బై అనదర్ పాజిటివ్ ఇంటిజర్ బి ఎంత 2. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే, డివిజన్ చేస్తే స్టేట్మెంట్ ఏమవ్వాలి, కరెక్ట్గా చూడమ్మా. స్టేట్మెంట్ ఏమవ్వాలి, డివిజన్ చేస్తే సచ్ ఏ వే లీవ్స్ దట్ రిమైండర్ వస్తుంది కదా. మనం డివిజన్ చేస్తే కోఎఫిషియంట్ వస్తుంది, రిమైండర్ వస్తుంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, రిమైండర్ చెక్ చేసుకోమన్నాడు. లీవ్స్ దట్ రిమైండర్ తీసుకున్న బి వాల్యూ కంటే లెస్ దెన్ బి, అంటే బి వాల్యూ ఎంత 2. ఇప్పుడు వచ్చే రిమైండర్ 2 కంటే తక్కువ రావాలి. అలా వస్తే యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అంటారు. సో చెక్ చేద్దాం. సో 5ని 2తో డివైడ్ చేశాను కదా, ఓకే రెడీ. 2 2s are 4, రిమైండర్ ఇస్
1. సో ఇక్కడ చెక్ చేస్తే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి హియర్ 2. సి అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రిమైండర్ 1. సో కంపేర్ చేస్తే రెండిట్లో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ 2. 2 అనేది ఏంటి మనకి ఇక్కడ బి వాల్యూ, 1 అనేది ఏంటి రిమైండర్ వాల్యూ. వాడు ఏమన్నాడు రిమైండర్ వాల్యూ బి వాల్యూ కంటే తక్కువ ఉండాలి. తక్కువ ఉంది కదండి. బి వాల్యూ ఎంత 2, రిమైండర్ వాల్యూ ఎంత 1. అంటే ఇక్కడ ఆర్ లెస్ దెన్ బి అనే ఒక కండిషన్ కనిపిస్తుంది మనకి. R is less than B. See, remainder is less than B. Less than. This is the less than symbol. So, R is less than B. Is that clear? So, this is the Euclid division algorithm. అయితే ఇక్కడ మనకి ముందు మాట్లాడుకున్నట్లుగా డివిజన్ ఆల్గారిథంలో ఒక స్టేట్మెంట్ మాట్లాడుకున్నాం మనం. ఏంటి చూడండి ఇక్కడ 10 ఈజ్ ఈక్వల్ టు 10 ఎలా వచ్చింది మనకి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజన్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. సేమ్ అదే కండిషన్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకి A is equal to B into Q plus R. This is the dividend, divisor, quotient, remainder. And R is less than B. అంటే B వాల్యూ కంటే రిమైండర్ వాల్యూ తక్కువ వస్తుంది. దిస్ ఇస్ ద యూక్లిడ్ డివిజన్ అల్గారిథం. అయితే ఇక్కడ చెక్ చేసినట్లయితే రిమైండర్ వాల్యూ 0 కూడా ఈక్వల్ అవ్వచ్చండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఫైనల్గా యూక్లిడ్ డివిజన్ అల్గారిథం కండిషన్ ఏంటంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. ఫర్ ఎగ్జాంపుల్ బి వాల్యూ 6 అయింది అనుకోండి, డెఫినెట్లీ ఆర్ వాల్యూ ఎంత రావచ్చు 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3, 4, 5. 6 కంటే తక్కువ వస్తుంది ఎందుకంటే బి వాల్యూ కంటే తక్కువ కాబట్టి, అవునా. సో బి వాల్యూ 6 అయితే ఇవి పాసిబుల్ రిమైండర్స్ అవుతాయండి. అట్లనే బి వాల్యూ 3 అయితే పాసిబుల్ రిమైండర్స్ ఏంటి 3 కంటే తక్కువ తీసుకోవచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 నా. సో 0, 1, 2 ఇవి పాసిబుల్ రిమైండర్స్ అవుతాయి. సో దీన్ని మనం యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అని చెప్పేసి అంటామండి. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏంటంటే మనకి ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ ఇస్తే, మనందరికీ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కాంపోజిట్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నామండి మనం. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం కదండి. సో మరి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ ఏంటి ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ప్రైమ్ నెంబర్ అంటే మనం ఏదైనా ఒక నెంబర్ చూస్ చేసుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7 చూస్ చేసుకున్నాం. ఈ నెంబర్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలండి, లేదా వేరే విధంగా చెప్పొచ్చు దిస్ ఇస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటి 1 ఇట్ సెల్ఫ్. ఇలా 1 ఇట్ సెల్ఫ్తో వచ్చే ప్రతి నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నానండి, 8కి 1, 2, 4, 8 ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి ఇక్కడ మనకి 1, 2, 3, 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయండి. అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ద నెంబర్ విచ్ ఈస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, అంటే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే ఈ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అని. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏ ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఏ నెంబర్ అయితే తీసుకున్నావో ఆ ఫ్యాక్టర్లోనే ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అని అంటాం. సో ఇవేంటి మనకి టైప్స్ ఆఫ్ నెంబర్స్లో ప్రైమ్ నెంబరు, కాంపోజిట్ నెంబరు. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ అయితే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని ప్రైమ్ నెంబరు, ఏ నెంబర్ అయితే ఎక్కువ 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయో అది కాంపోజిట్ నెంబర్ అని పిలుస్తాం. రైట్, ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఎక్కువ తెలుసు, మీనింగ్ తెలుస్తుంది కదా మనకి, ఏ నెంబర్స్ ప్రైమ్ అవుతాయి, ఏ నెంబర్స్ కాంపోజిట్ అవుతాయని. సో ఇది తెలిస్తే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. సో ఫస్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి expressed as product of primes. అంటే ఏ కాంపోజిట్ నెంబర్ అయినా సరే మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లో మార్చగలిగితే దిస్ ఫ్యాక్టరైజేషన్ is
unique apart from order in which the prime factors. దిస్ ఈస్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అండి. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఏ కాంపోజిట్ నెంబర్నైనా సరే మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో కన్వర్ట్ చేయగలిగితే, అంటే ప్రైమ్స్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో కన్వర్ట్ చేయగలిగితే దాన్ని ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అన్నాం. ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్కి యూనిక్ సొల్యూషన్ అంటే ఒక్క సొల్యూషన్ ఉంటుందండి. యూనిక్ అంటే ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్, అంటే వచ్చిన ప్రైమ్ నెంబర్స్ని మనం, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి, ఆర్డర్లో రాయాలి. వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనం ఆర్డర్లో రాయాలి. అది ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అసలు ప్రైమ్ నెంబర్స్ ఎలా ఫామ్ అవుతాయి, దాని నుంచి దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎలా రాస్తామో, రాసిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఎలా ఆర్డర్లో రాస్తామో అనేది చూపిస్తానండి. ఇప్పుడు ఆర్డర్ అంటే మనకి 2 ఆర్డర్స్ ఉన్నాయి. ఏంటి, ప్రీవియస్ క్లాస్ నేర్చుకున్నట్టుగా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్లో ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ అనే ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాం అనుకుందాం. మనం ఎక్స్ అనేది ఒక కాంపోజిట్ నెంబర్, దీని నుంచి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఫామ్ అయినాయి. P1 ఇంటూ P2 ఇంటూ P3 ఇంటూ అండ్ సో ఆన్ Pn అండి. ఓకేనా? సో ఇవి ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇంటూ చేయాలండి. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ని మనం ఇంటూ చేయాలి. సో ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఎక్స్ అనే ఒక కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసాం మనం. ఓకేనండి? సో ఎక్స్ అనే కాంపోజిట్ నెంబర్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసాం. ఈ వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనం ఆర్డర్లో రాయాలంటే డెఫినెట్లీ మనం ఎలా, ఏ ఆర్డర్లో రాయాలంటే, ఏ ఆర్డర్ని యూజ్ చేయాలంటే అసెండింగ్ ఆర్డర్ని యూజ్ చేయాలండి మనం. రైట్, అసెండింగ్ ఆర్డర్ని యూజ్ చేయాలండి. మరి ఇప్పుడు ఇది ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే మనం రాయొచ్చు P1 less than or equal to P2 less than or equal to P3 less than or equal to and so on less than or equal to Pn. దిస్ ఇస్ ద ఆర్డర్. సో దీన్ని మనం ఆర్డర్ అంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కాంపోజిట్ నెంబర్ ఏదైనా తీసుకుందాం. ఆ కాంపోజిట్ నెంబర్ని ఏం చేస్తానంటే కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో కన్వర్ట్ చేస్తాను. చేసిన తర్వాత వచ్చిన ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ సేమ్ ఇలాగే P1 less than or equal to P2 less than or equal to P3. అంటే P1కి P2కి చెక్ చేసుకుంటే P2 కంటే P1 అనేది స్మాలెస్ట్ ఆర్ ఈక్వల్, P3 కంటే P2 అనేది స్మాలెస్ట్ ఆర్ ఈక్వల్, Pn ఆల్సో సేమ్ ఎట్ ది సేమ్ ప్రాసెస్. సో ఇప్పుడు నేను ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాను, ఎక్స్ ప్లేస్లో ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాను. దాన్ని ఏం చేశానంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా నేను ఇప్పుడు ఈ ఆర్డర్లో రాసుకుంటాను. అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఈ ఆర్డర్లో రాసుకుంటాను. అంటే ఏ ఆర్డర్ మనకి అసెండింగ్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ప్లేస్లో 240 అనే కాంపోజిట్ నెంబర్ తీసుకున్నానండి. 240 అనే కాంపోజిట్ నెంబర్ తీసుకున్నానండి. ఈ 240 అనే కాంపోజిట్ నెంబర్స్ నేను ఏం చేస్తానంటే, చూడండి, ఎవరీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో కన్వర్ట్ చేస్తానండి. అంటే మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఎల్సిఎం చేస్తామండి. సో 240, సో ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ 0 చూడండి. అంటే మనకి డివిజిబిలిటీ రూల్స్ తెలిస్తే ఈ మెథడ్ అనేది మనం ఈజీగా చేయగలమండి. ఎల్సిఎం మెథడ్, డివిజిబిలిటీ రూల్స్లో ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అంటే ఏంటంటే ద లాస్ట్ డిజిట్ ఈస్ ఈవెన్ నెంబర్. అయితే నువ్వు తీసుకున్న 3 డిజిటా, 4 డిజిటా, 5 డిజిటా, సింగిల్ డిజిట్నా, ఎనీథింగ్ లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయితే అది ఎన్ని డిజిట్ల నెంబర్ అయినా సరే, అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, ఎంత పెద్ద సంఖ్య అయినా సరే 2తో డివిజిబుల్ అవుతుందండి. ఇప్పుడు లాస్ట్ డిజిట్ 0 అనేది మనకి ఈవెన్ నెంబర్స్ కదండి. 0, 2, 4, 6, 8, 10 ఆర్ ఈవెన్ నెంబర్స్ అండ్ సో ఆన్. సో 0 ఈవెన్ నెంబర్ కాబట్టి డివిజిబుల్ రూల్ 2 ఏం చెప్తుంది, లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయితే అది ఎన్ని డిజిటల్ నెంబర్ అయినా సరే 2తో డివిజిబుల్ అవుద్ది. ఇప్పుడు లాస్ట్ డిజిట్ 0 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 240 అనేది 2తో డివిజిబుల్ అవుద్దండి. సో 2 120s. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చెక్ చేయండి ఒకసారి. లాస్ట్ డిజిట్ ఏముంది, 0 ఉంది. అంటే అగైన్ ఇది కూడా మనకి ఎందులో డివిజిబుల్ అవుద్ది, 2లో డివిజిబుల్ అవుద్ది. 260s. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చెక్ చేయండి, లాస్ట్ డిజిట్ ఎంత ఉంది, 0 ఉంది. అగైన్ ఇది కూడా 2తో డివిజిబుల్ అవుద్ది. 230s. ఇక్కడ కూడా లాస్ట్ డిజిట్ ఎంత ఉందండి, 0 ఉంది. అంటే ఇది కూడా మనకి ఏమవుద్ది, 2తో డివిజిబుల్. అంటే సార్ 0 ఒకటి ఉంటేనే 2తో డివిజిబుల్ అవుద్దా, ఇది కదండి ప్రాసెస్. 0 ఒకటి ఉంటేనే 2తో డివిజిబుల్ అవుద్దా, కాదు.
2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్స్ అవ్వాలి. 0 ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ చేస్తున్నా. ఇప్పుడు 2 15s. మరి ఇక్కడ చెక్ చేయండి, లాస్ట్ డిజిట్ ఏమైంది, చేంజ్ అయింది. ఎంత వచ్చిందని లాస్ట్ డిజిట్ 5 వచ్చింది. మరి 5 అనేది ఈవెన్ నెంబరా కాదు. మరి ఈవెన్ నెంబర్ ఉంటేనే 2తో డివిజిబుల్ అవుతుంది. మరి నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 3. మరి డివిజిబుల్ రూల్ ఆఫ్ 3 అంటే ఏంటి, మనకి ఇచ్చిన ఎన్ని డిజిట్స్ అయినా సరే, అది నెంబర్ ఎన్ని డిజిట్స్లో ఉన్నా, నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉన్నా అన్ని డిజిట్స్ని కలిపి యాడ్ చేసి సమ్ ఆఫ్ చేస్తే ఒక నెంబర్ వస్తుందండి. చెక్ చేద్దాం. 15 కదండి 2 డిజిట్ నెంబర్. దీన్ని సమ్ ఆఫ్ చేద్దాం. 15 ఈజ్ ఈక్వల్ టు 1 + 5. సారీ, దీన్ని సమ్ ఆఫ్ చేస్తే 1 + 5. 1 + 5 ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఎంత వచ్చిందని మనకి 6 వచ్చింది. 6 అనేది ఎందులో క్యాన్సిల్ అవుతుంది, మనకి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. సో కాబట్టి 15 అనేది 3 టేబుల్లో అవుద్ది. అంటే నేను డివిజిబిలిటీ రూల్ 3 ఏమని చెప్తున్నానంటే, ఎనీ డిజిట్ నెంబర్ సమ్ ఆఫ్ ది డిజిట్స్, అది ఎన్ని డిజిట్స్ నెంబర్ అయినా సరే ఆ డిజిట్స్ అన్నట్లు సమ్ ఆఫ్ చేస్తే సమ్ ఆఫ్ ది డిజిట్స్ దా నెంబర్ వచ్చిన తర్వాత నెంబర్ సమ్ ఆఫ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3, దెన్ దా నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే 15 అనేది 3తో సమ్ ఆఫ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ 6, అది డివిజిబుల్ అయిందంటే 15 అనేది డివిజిబుల్ అవుద్ది. అది రూల్ 3 అండి. సో ఇప్పుడు 15 అనేది మనకి రూల్ 3లో డివిజిబుల్ అవుతుంది కదండి. 3 5 రైట్. సో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఏంటి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటి, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇదిగోండి 240 అనేది కాంపోజిట్ నెంబరు, దీన్ని నేను ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో కన్వర్ట్ చేశాను. సో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఎలా రాస్తానంటే 240 ఈజ్ ఈక్వల్ టు 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందండి, 1 2 3 4 4 టైమ్స్ రిపీట్ అయింది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అండ్ 3 ఇంటూ 5. సార్ ఇక్కడితో ఆఫ్ చేసేచ్చా, నెక్స్ట్ నుంచి మనం ఎల్సిఎం చేయలేమా, ఓన్లీ 5తో ఆఫ్ చేస్తామా. 5 అనేది కూడా మరి 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 5 1 సార్, అది కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా సార్, చేసుకోవచ్చండి. ఒక కాంపోజిట్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో మార్చాలి అంటే ప్రైమ్ నెంబర్స్ వచ్చేంత వరకు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేంత వరకు మనం సమ్ చేయాలి. సో చెక్ చేసుకుంటే లాస్ట్లో చూడండి 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టరే కదా. సో అక్కడితో మనం ఒక లాస్ట్లో ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చిందంటే అక్కడితో మనం సమ్ కంప్లీట్ చేసుకోవచ్చండి. లేదు నేను ఇంకా సింపుల్గా చేస్తుంటే 5 1 సార్ 5, అది కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. లాస్ట్లో 1 కూడా వచ్చినా పర్వాలేదు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇవి ప్రైమ్ నెంబర్స్ ఏమండి. సో ప్రైమ్ నెంబర్స్ 240ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కన్వర్ట్ చేసి చూడండి, కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కన్వర్ట్ చేశాను. ఏ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఇన్ విచ్ ద ఆర్డర్లో రాసింది చూడండి 2 2 2 2 3 5 ఇలా ఒక అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఇది ఫాలో అవ్వాలండి మెయిన్. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకొచ్చింది మనం 240 ఈజ్ ఈక్వల్ టు 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందండి, 1 2 3 4 2⁴ ఇంటూ 3 1 టైం ఉంది కదండి, 3⁴ ఇంటూ 5 1 టైం ఉంది, 5⁴ దిస్ ఈస్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అండి. ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే చాలా ఈజీ. మనకి ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము. నేను ప్రైమ్ నెంబర్ అంటే డెఫినేషన్ చెప్పాను, కాంపోజిట్ నెంబర్ అంటే డెఫినేషన్ చెప్పాను, దానికి ఏ నెంబర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలో కూడా చెప్పాను. సో ఆ వీడియో అనేది ఆల్రెడీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉందండి. సో అది మీకు ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ లింక్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. తర్వాత ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటంటే, తీసుకున్న ఏ కాంపోజిట్ నెంబర్ అయినా మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయగలిగితే, ఈ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఈ కాంపోజిట్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే, ఆ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వచ్చిన ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ని మనం ఒక ఆర్డర్లో రాయగలిగితే, అసెండింగ్ ఆర్డర్. నేను చెప్పాను కదండి ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ అనే కాంపోజిట్ నెంబర్ తీసుకుందని ప్రైమ్ నెంబర్స్లో మాస్తే P1 ఇంటూ P2 ఇంటూ P3 అండ్ సో ఆన్ Pn. సో దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో P1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Pn. చూడండి, ఈ నెంబరు ఈ నెంబర్ కంటే ఈక్వల్ అయింది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో 5 అనేది 3 కంటే తక్కువ కదండి, సో లెస్ దెన్, సో 5. ఇలా మనం ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాలండి. అది అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాలి. ఈ అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్తే మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ని ఇచ్చిన కాంపోజిట్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో కన్వర్ట్ చేసి ఈ ఆర్డర్ను మెయింటైన్ చేస్తూ ఈ ఆర్డర్లో రాస్తే దాన్ని మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటామండి. సో క్లియర్గా విత్ నోట్స్తో రాసుకోండి. ఇప్పుడు ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ మాకు ఎక్కడ యూజ్ అవుతారంటే, ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది మనకి ఎగ్జాంపుల్స్లోని
ప్లస్ ఎక్సైజ్ 1.1లో. సో ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనే టాపిక్ ఎగ్జాంపుల్స్ ప్లస్ ఎక్సైజ్ 1.1 ఈ 2 టాపిక్స్లోంచి ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్లోంచి మనకి ఈ 2 టైప్స్ ఆఫ్ టాపిక్స్లో వచ్చే ప్రాబ్లమ్స్కి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది మనకి యూజ్ అవుతుంది. రైట్. సరే మన నెక్స్ట్ రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంది కదా సార్, దాని గురించి మనం ఎక్సైజ్ 1.2 చెప్పుకునే ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ గురించి మనం నేర్చుకుందాం, ఎందుకంటే ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది ఎగ్జాంపుల్స్ మీద బేస్ అయి ఉంటుందండి. సో ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సైజ్ 1.1 కూడా బేస్ అయి ఉంటుంది. అందుకని ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్తో చెప్పి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఒకటే ఎక్స్ప్లెయిన్ చేసి దానికి రిలేటెడ్ సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి ఎక్సైజ్ 1.2కి సంబంధించినవి అండి. ఆ ఎక్సైజ్ 1.2 ఎప్పుడు ఏ క్లాస్ కన్నా స్టార్ట్ చేస్తే అప్పుడు దానికి ముందు నేను రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ 1 చెక్ చేసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ 1 మనం చెక్ చేసినట్లయితే క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే కన్సిడర్ ద నెంబర్ 4 power of n, right, where n is a natural number. Here check whether is any value of n for which 4 power of n ends with digit with the digit 0. ఒకసారి క్వశ్చన్ క్లియర్గా చూద్దామండి. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చింది ఇక్కడ ఎగ్జాంపుల్ 1 నుంచి కన్సిడర్ ద నెంబర్ 4 power of n. 4 power of n అనే ఒక నెంబర్ని మనం కన్సిడర్ చేసుకుని మనం చెక్ చేసుకున్నట్లయితే వేర్ n ఈజ్ ఇక్కడ ఉన్న పవర్లో ఉన్న n అనేది n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే మనకి న్యాచురల్ నెంబర్ అంటే ఏంటో తెలుసండి, మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 1 to infinity. ఓకే, చెక్ వెదర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n అంటే n ప్లేస్లో ఏ వాల్యూ పెట్టి చెక్ చేసినా విచ్ 4 power of n ends with the digit 0. సింప్లిఫై చేసిన తర్వాత అంటే ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 4 power of n ఉందండి, సొల్యూషన్లో 4 power of n ఉంది కాబట్టి ఇక్కడ రఫ్ తీసుకున్నాను 4 power of n అండి. అంటే ఇక్కడ n అనేది ఏమన్నా మన క్వశ్చన్లో చూడండి ఒకసారి, వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3 4 అండ్ సో ఆన్ ఎట్సెట్రా. ఓకే, సో ఈ చెక్ వెదర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n అంటే n ప్లేస్లో న్యాచురల్ నెంబర్స్ నుంచి ఏ నెంబర్నైనా పెట్టి మనం చెక్ చేసినట్లయితే సింప్లిఫై చేసి వచ్చిన ఆన్సర్ 4 power of n అండ్ విత్ ద డిజిట్ 0 వచ్చిన ఆన్సర్ ఎండింగ్ డిజిట్ 0 వస్తుందా అని క్వశ్చన్ అడిగాడండి. అంటే వాడు అడిగిన క్వశ్చన్కి ఇక్కడ ఒకసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 4 n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సో ఈ n ప్లేస్లో మనం ఏ నెంబర్ అయినా సరే న్యాచురల్ నెంబర్ ఏ వాల్యూనైనా పెట్టి చెక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1తో స్టార్ట్ అవుతుంది న్యాచురల్ నెంబర్ 1 పెట్టాను, 4 power of 1 is 4 and next 1 తర్వాత మనకి 2, 4 square is 16 and next 4 cube means 64. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే అన్సోన్ ఇంకా 4 power of 4, 4 power of 5, 4 power of 6 అలా అన్సోన్ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఒక్కసారి లాస్ట్ డిజిట్ చెక్ చేద్దాం. మనకి వచ్చిన ఆన్సర్లు బట్టి ఇక్కడ లాస్ట్ డిజిట్ అనేది మనకి 0 రావాలి, ఇక్కడ కూడా లాస్ట్ డిజిట్ 0 రాలేదు, ఇక్కడ కూడా లాస్ట్ డిజిట్ 0 రాలేదు. కానీ క్వశ్చన్ ఏమన్నాడు, 0 వస్తుందా అని అడిగాడు. విచ్ 4 power of n విత్ ద డిజిట్ 0 వస్తుందా అని అడిగాడు. మనకేమొచ్చింది ఇక్కడ 0 అయితే రాలేదు. సో అంటే ఏం చెప్పొచ్చు, దేర్ ఫోర్ n ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్, ద వాల్యూ ఆఫ్ n 4 power of n నెవర్ ఎండ్ విత్ 0 ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ n. ఇలా కూడా చెప్పొచ్చండి, రాలేదు కదండి. వేరే కూడా ఎలా చెప్పొచ్చు అంటే నేను దీనికి ఆన్సర్ ఎలా రాస్తున్నానంటే ఒకసారి మనకి లాస్ట్ డిజిట్ 0 కదండి, ఈ కంటెంట్ మీద సమ్ ప్రాబ్లం చేద్దాం ఏంటి. ఇప్పుడు లాస్ట్ డిజిట్లో 0 వచ్చే నెంబర్స్ ఏమున్నాయి మనం చెక్ చేసుకుందాం.
సో లాస్ట్ డిజిట్ 0 వచ్చిన నెంబర్స్ ఆబ్వియస్లీ ఏముంటాయండి మనకి 10, 20, 30, 40 అండ్ సో ఆన్, ఆర్ ఐదర్ 100 ఏంటి 3 డిజిట్ నెంబర్ కూడా. ఇంకెలా పోతే 110, 120, 130 అండ్ సో ఎట్సెట్రా. ఇవి మనకి లాస్ట్ డిజిట్లో 0 వచ్చే, లాస్ట్ డిజిట్ 0తో ఎండ్ అయ్యే నెంబర్స్. వీళ్ళు అన్నట్టుగా క్వశ్చన్లో అన్నట్టుగా లాస్ట్ డిజిట్స్ 0తో ఎండ్ అయ్యే నెంబర్స్. చూడండి చెక్ చేయండి, ప్రతిదీ కూడా 0తో ఎండ్ అయ్యింది. రైట్. ఇప్పుడు నేను 10ని ఇవన్నీ కాంపోజిట్ నెంబర్సే కదండి. 10ని నేను ఎలా రాసుకుంటానంటే ప్రైమ్ నెంబర్ కింద రాసుకుంటానండి. అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 2 into 5. అంటే 10 ఎలా రాసుకొచ్చింది, 10 ఈజ్ ఈక్వల్ టు 2 into 5. నెక్స్ట్ అలానే 20ని ఎలా రాసుకుంటానంటే 2 10s 2 5s. అంటే 20ని ఎలా రాసుకొచ్చింది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో 2 into 5. రైట్. అండ్ నెక్స్ట్ 30 2 15s 3 5s. అంటే 30 ఎలా రాసుకొచ్చింది 2 into 3 into 5. రైట్. అండ్ నెక్స్ట్ 40ని 2 20s 2 10s 2 5s. సో 40ని ఎలా రాసుకొచ్చినప్పుడు 2 into 2 into 2 into 5. ఓకేనా. సో నెక్స్ట్ 100ని మనం ఎలా రాసుకోవచ్చు సార్? 100ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 50s 2 25s 5 5s. ఓకే. సో ఈ 100ని మనం రాసుకోవచ్చు అంటే 2 into 2 into 5 into 5 అని రాయొచ్చండి. సో ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే ఏ డిజిట్ నెంబర్ అయినా సరే మనకి 0తో ఎండ్ అవ్వాలంటే, సో 0తో ఎండ్ అవ్వాలంటే ప్రతిదీ కూడా 0తో ఎండ్ అనేది చూడండి. ఏ డిజిట్ నెంబర్ అయినా సరే మనకి 0తో ఎండ్ అవ్వాలంటే ఒకసారి ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 into 5 ఉందండి. రైట్. ఇక్కడ కూడా 2 into 5. రైట్. ఇక్కడ కూడా 2 into 5. రైట్. అండ్ ఇక్కడ కూడా 2 into 5. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 into 5. సో మనం చెక్ చేసినట్లయితే ఏ నెంబర్ అయినా సరే ఎండింగ్ డిజిట్ 0తో ఎండ్ అయ్యే ప్రతి నెంబర్కి కామన్గా ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయండి మనకి 2 and 5. ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి కామన్గా. సో కామన్గా మనకి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి 2 and 5 ప్రతి దాంట్లో. ఇలా ఎప్పుడైతే కామన్గా 2 and 5 అనే ఫ్యాక్టర్స్ వచ్చినాయో కంపల్సరీ ఆ నెంబర్ అనేది 0తో ఎండ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్గా సమ్ చేద్దాం. అంటే మనకి ఇప్పుడు ఏ నెంబర్ అయినా 0తో ఎండ్ అవ్వాలంటే రావాలండి కామన్ ఫ్యాక్టర్స్ 2 and 5 రావాలి కదా. ఇఫ్ ఏ నెంబర్ end with the digit 0, it must have 2 and 5 in its prime factor. అంటే ఏదైనా ఒక నెంబర్ 0తో ఎండ్ అవ్వాలంటే అందులో కంపల్సరీ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమి ఉండాలండి 2 and 5 ఉండాలండి. రైట్. ఇప్పుడు మనం 4 power of 10 తీసుకున్నామండి. 4 అనేది మనకి కాంపోజిట్ నెంబర్ కదండి. 2 into 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మార్చాం. సో హోల్ పవర్ ఆఫ్ n. 2 into 2 నెంబర్స్కి వచ్చింది 2 power of 2 హోల్ పవర్ ఆఫ్ n. అంటే ఇప్పుడు దీని నెంబర్స్కి వచ్చింది 2 power of a power of m హోల్ పవర్ ఆఫ్ n ఫార్ములా అండి. వన్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్ ఇది. a power of m హోల్ పవర్ ఆఫ్ n. సో a power of mn అంటే 2 power of 2n. ఒకసారి చెక్ చేయండి. మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ 2 వచ్చింది కానీ ప్రైమ్ ఫ్యాక్టర్ 5 ఉందండి ఇక్కడ లేదు. అంటే ఎయిదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ సింగిల్గా 2 వచ్చినా ఆర్ 5 వచ్చినా సరే ఆ నెంబర్ లాస్ట్ డిజిట్ 0 రాదండి. కంపల్సరీ 2 and 5 ఉన్నది ఇక్కడ మనకి చూడండి. ఇక్కడ రాసి చూడండి 2 and 5 అనే ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంటేనే ఆ నెంబర్ లాస్ట్ డిజిట్ 0 అవుద్ది. కానీ ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ప్రైమ్ ఫ్యాక్టర్ 5 లేదండి ఇక్కడ. సో కాబట్టి మనం ఏమైనా ఇచ్చు since 4 power of 10 does not have prime factor
5. సో డస్ నాట్ హ్యావ్ ప్రైమ్ ఫ్యాక్టర్ 5. సో ఇక్కడ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ 5 అనేది లేదు కాబట్టి సో ఇక్కడ ఈ నెంబర్ అనేది మనం 4 పవర్ 10 అనే నెంబర్ అనేది 0తో ఎండ్ అవ్వదు కదండి. సో కంపల్సరీ 2 and 5 ఉండాలండి. సో 2 and 5 ఉండాలి. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ 5 లేదు కాబట్టి ఈ నెంబర్ కంపల్సరీ ఎండింగ్ డిజిట్ 0తో ఎండ్ అవ్వదు. ఏది 4 పవర్ 10. సో ఏం రాసుకోవచ్చు ఇక్కడ therefore ఇక్కడ రాసుకోవచ్చు therefore 4 power of n never end with digit 0 for any value of n. Okay, so 4 power of n never end with digit 0 for any value of n. అంటే 4 power of n అనేది లాస్ట్ డిజిట్ 0తో మనకి ఎండ్ అవ్వదు. వై? బికాస్ ఆఫ్ అక్కడ మనకి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి 2 and 5 అనేవి లేవు కాబట్టి. ఎప్పుడైతే 2 and 5 అనేవి కామన్ ప్రైమ్స్గా ఉన్నాయో కంపల్సరీ ఆ నెంబర్ అనేది కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ నెంబర్ అనేది లాస్ట్ డిజిట్ 0తో ఎండ్ అవుద్ది. కానీ 4 power of nలో కామన్ ఫ్యాక్టర్ 2 and 5 అనేది లేదు కాబట్టి సో ఫైనల్గా 4 power of n అనేది లాస్ట్ డిజిట్ 0తో ఎండ్ అవుతుంది. ఇది మనకి ఎగ్జాంపుల్ 1. ఓకేనండి. సో ఎగ్జాంపుల్ 1 సొల్యూషన్ ఇది. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 2 సొల్యూషన్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ సొల్యూషన్ ఏంటంటే మనకి రైట్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 2 సొల్యూషన్ ఏంటంటే ఇది నోట్ చేసుకోండి. మనకి ఎగ్జాంపుల్ 2 సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ find LCM and HCF of find LCM and HCF of 6 and 20 by the prime factorization method. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి 6 and 20 ఇచ్చాడు. సో 6 and 20 ఇచ్చి ఏం ఫైన్ వచ్చేయమన్నాడు LCM HCF ఫైన్ వచ్చేయమన్నాడు. ఏ మెథడ్లో ఫైన్ వచ్చేయమన్నాడు అంటే మనకి ఇంపార్టెంట్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైన్ వచ్చేయమన్నాడు. రైట్. ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైన్ వచ్చేద్దామండి. దీన్ని LCMకి HCF 6కి 20కి LCM and HCFని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైన్ వచ్చేద్దాం. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనం LCM and HCF అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్, ఎలా ట్రీట్ చేస్తాం సార్ అంటే నా ఇక్కడ మనకి ఒక సింపుల్ నోట్ అనేది రాస్తున్నానండి. మీరు ఇది కూడా నోట్ చేసుకోండి. అంటే సొల్యూషన్ ముందే చెప్తున్నాను. నోట్. ఇప్పుడు మనం HCF అంటే ఏంటి మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఎక్కువ అన్ని ఫ్యాక్టర్స్లో ఏదైతే ఎక్కువ కామన్గా ఉందో అంటే ఎక్కువ ఏదైతే రిపీట్ అయిందో దాన్ని మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కింద తీసుకోవచ్చు, HCF కింద తీసుకోవచ్చు. అయితే దీన్ని సింపుల్గా ఎలా చూస్ చేసుకుంటామంటే ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ది కామన్ ప్రైమ్ factors in the numbers. అంటే వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్లో దేనికైతే స్మాలెస్ట్ పవర్ ఉందో ఫస్ట్ వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఏదైతే కామన్ ఉందో ఆ కామన్ ఫ్యాక్టర్ రాసుకుంటాం. ఆ రిపీట్ అయిన కామన్ ఫ్యాక్టర్లో పవర్లో ఏదైతే స్మాలెస్ట్ పవర్ ఉందో దాన్ని HCF కింద మనం ట్రీట్ చేస్తామండి. నెక్స్ట్ LCM. సో LCM ఎలా మనం చేస్తామంటే సేమ్ ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ లార్జెస్ట్ పవర్ ఆఫ్ ది. సో ఇక్కడ మనకి ఏం మారుద్ది అంటే కామన్ అనేది రాదండి ఇక్కడ. సో కామన్ ఎక్కడ తీసుకుంటాం? ఓన్లీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటాం.
ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది లార్జెస్ట్ పవర్ ఆఫ్ ది ఇన్వాల్వింగ్ నెంబర్స్, లార్జెస్ట్ పవర్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్లో లార్జెస్ట్ పవర్ ఏది ఉందో దాన్ని ఎల్సిఎంలో చెక్ చేస్తాం. ఇన్వాల్వింగ్ నెంబర్స్, అందులో ఎన్ని నెంబర్స్ ఇన్వాల్వ్ అయినాయో అన్ని నెంబర్స్లో లార్జెస్ట్ పవర్ ఏదైతే ఉందో ఇన్వాల్వింగ్ నెంబర్స్, దీన్ని మనం ఎల్సిఎం కింద ట్రీట్ చేయొచ్చండి. ఫస్ట్ మళ్ళీ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఉన్న ఫ్యాక్టర్స్లో ఏది ఎక్కువగా ఎక్కువగా కామన్గా నెంబర్ ఉందో దాన్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్గా ట్రీట్ చేస్తాం. అండ్ ఆల్సో సో ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ది కామన్ ప్రైమ్స్. సో ఉన్న ఫ్యాక్టర్స్లో ఏది స్మాలెస్ట్ పవర్ ఉందో, ఏది కామన్ ఉందో చెక్ చేసుకుంటాం. ఆ కామన్కి ఏది స్మాలెస్ట్ పవర్ ఉందో దాన్ని మనం హెచ్సిఎఫ్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఎల్సిఎం ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ లార్జెస్ట్ పవర్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే మనకు ఇచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ లార్జెస్ట్ పవర్ ఏదైతే ఉందో, అంటే ఇచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మనకి లార్జెస్ట్ పవర్ ఏదైతే ఉందో ఆ లార్జెస్ట్ పవర్ ఉన్నదాన్ని మనం ఇన్వాల్వింగ్ నెంబర్స్ ఉన్న అన్ని నెంబర్స్లో లార్జెస్ట్ పవర్ ఉన్నదాన్ని మనం ఎల్సిఎం కింద తీసుకుంటామండి. సో ఇది నోట్ చేసుకోండి. దీన్ని యూజ్ చేసుకుని మనం ఈ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుని మనకి ఇచ్చిన 6 and 20కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్. సో ఇది ఒకసారి నోట్ అనేది నోట్ చేసుకోండి మీరు క్లియర్గా. రైట్. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్కి మనం సింప్లిఫికేషన్ చేద్దామండి. సో సింప్లిఫికేషన్ ఏంటంటే సొల్యూషన్ గివెన్ దట్ 6 and 20, 6కి 20కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫైండ్ అవుట్ చేస్తామండి. సో 6కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తామంటే కంపల్సరీ మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ యూజ్ చేస్తాం కదండి. ఇదేంటి మనకి ఇది కాంపోజిట్ నెంబర్, ఇది కూడా ఏంటి కాంపోజిట్ నెంబర్. దీన్ని మనం ఏం చేస్తాం యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో కన్వర్ట్ చేస్తాం. అంటే ఏంటి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా చేస్తాం ఎల్సిఎం చేసి, ఇది కాంపోజిట్ నెంబర్ కదండి. సో 6 అనేది లాస్ట్ డిజిట్ కూడా 6లోనే ఉంది. సో లాస్ట్ డిజిట్ 6 కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కదా. సో ఈవెన్ నెంబర్ అంటే లాస్ట్ డిజిట్ మనం ఎందులో డివిజిబుల్ వద్దని చెప్పుకున్నాం, 2తో డివిజిబుల్ వద్దని చెప్పుకున్నాం. సో 2 3 7 ఇక్కడ చెక్ చేస్తే చూడండి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. సో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో ఇక్కడతో ఈ ఎల్సిఎం అనేది కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ 20 2 10 ఇది కూడా కాంపోజిటే కదండి. దీన్ని కూడా ప్రైమ్లో కన్వర్ట్ చేయాలి. లాస్ట్ 0 ఉంది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 2 5 రైట్. ఇప్పుడు మనకి 6ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందని మనకి 2 into 3 వచ్చింది. సో పవర్ 2 into 3. సో పవర్ ఏమో మనకి పవర్ ఆఫ్ 1 పవర్ ఆఫ్ 1 2 పవర్ ఆఫ్ 1 3 పవర్ ఆఫ్ 1. 20ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందని మనకి 2 into 5. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 2 into 2 అంటే 2 square into 5. సో ఇక్కడ నేను ఏదైతే బాక్స్లో పెడతానో దాన్ని కన్సిడర్ చేసుకుని మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. రైట్. సో 2 power of 1 into 3 power of 1 అండ్ 2 square into 5 power of 1. ఇప్పుడు దీని నుంచి మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో హెచ్సిఎఫ్ ఏంటంటే మనకి ఇచ్చిన ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్లో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ది కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఇందులో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏదో చూసుకుందాం. కామన్ అంటే ఏంటి, అన్నిటిలో కూడా ఉండే కామన్ ఉండేదని మనం కామన్ అంటాం. అంటే అన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చేస్తే 2 boxes మనం క్లియర్ చేస్తాం కదా. ఈ 2 boxesలో చెక్ చేయండి ఏ నెంబర్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. 2 అనేది మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో ఫస్ట్ 2 తీసుకుందామండి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. రైట్. ఈ రెండింటిలో ఇప్పుడు విచ్ ఇస్ ద స్మాలెస్ట్ పవర్ 2 power of 1 2 power of 2. సో విచ్ ఇస్ ద స్మాలెస్ట్ పవర్ 1. సో 2 power of 1. ఇంకా ఏదైనా రిపీట్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, ఇక్కడ 3 ఉందా, కామన్గా 3 అనేది లేదు. ఇక్కడ 5 ఉంది, ఇప్పుడు ఎక్కడైనా కామన్గా 5 ఉందా, అది లేదు. సో అంటే ఇక్కడ మనకి దేంతో ఎండ్ అవుతుంది, హెచ్సిఎఫ్ అనేది మనకి 2 power of 1తో క్లియర్ అవుతుంది. సో 2 power of 1 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే 6 and 20కి హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందో మనకి 2 వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎల్సిఎం అంటే ఏంటంటే మనకి విచ్ ఆర్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ ది prime factors, not a common prime factors, which are the largest power of the prime factors
ఇన్వాల్వింగ్ అయిన నెంబర్స్లో ఏది హైయెస్ట్ పవర్ ఉందో అది చెక్ చేసుకుంటామండి. కామన్ ఉన్నాయి కాదండి, మొత్తం ఇన్వాల్వింగ్ నెంబర్స్ కామన్ ఉన్నాయి కాదు. సో చెక్ చేసుకున్నట్లయితే 2 స్క్వేర్ అనేది హైయెస్ట్ మనకి. సో 2 స్క్వేర్ ఇంటూ ఇన్వాల్వింగ్ నెంబర్స్ ఏముందండి, కామన్గా కాకుండా ఇన్వాల్వింగ్ నెంబర్స్ ఏమున్నాయి, 3 పవర్ ఆఫ్ 1, ఇది కామన్ కాదు కదండి, ఇంటూ 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1, ఇది కూడా కామన్ కాదు, ఇది ఏంటి ఇన్వాల్వింగ్ నెంబర్స్. సో దీన్ని ఎల్సిఎం అంటాం. దీన్ని సింప్లిఫై చేస్తే 2 స్క్వేర్ ఈజ్ 4 and 3 into 5, right? So 4 3 is 12, 12 5 is 16. This is the solution of second example అండి. సో వాడు అన్నట్టుగా సెకండ్ ఎగ్జాంపుల్ 6 and 20కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఫైండ్ అవుట్ చేస్తే ఇలా సింప్లిఫికేషన్ చేయాలండి, రైట్ అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, ఇది నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 3. సో ఎగ్జాంపుల్ 3 ఏం చెప్తున్నారంటే అందులో కూడా మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే మనకి ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404, అంటే 96కి 404కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలండి. అండ్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని ఫైండ్ అవుట్ చేయాలి. హెన్స్ ఫైండ్ దర్ ఎల్సిఎం. ఇక్కడ కూడా సేమ్ ఎలా ఇచ్చాడు, 96 404 అంటే 96 404కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక మెథడ్ అండి మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వేరే మెథడ్లో కూడా చేయొచ్చు, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3 ఏంటంటే మనకి ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 by prime factorization method. Okay, next hence find their LCM. Hence find their LCM. అంటే మనకి ఇచ్చిన 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఇక్కడ 96 404. ఈ 96కి 404కి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ ఆల్సో ఎల్సిఎం కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. మనకు తెలుసు కదండి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో సేమ్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ ఇక్కడ మీకు ఒక నోట్ చెప్తానండి, సింపుల్ నోట్ గుర్తుపెట్టుకోండి. నోట్ ఏంటంటే మనం ఎన్ని ఇంటిజర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. మనం ఎగ్జాంపుల్ 2 చెక్ చేసుకున్నా 2 ఇంటిజర్స్ ఇచ్చాడు 6 and 20. ఎగ్జాంపుల్ 3 చెక్ చేసుకున్నా 96 and 404 2 ఇంటిజర్స్కే మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనం ఇక్కడ దేనికి ఫైండ్ చేస్తాం, ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది 2 numbers A into B అండి. ఈ స్టేట్మెంట్ మనం రాసుకొచ్చాం, నోట్ చేసుకోండి. ఇది నోట్ అని పెట్టి నోట్ చేసుకోండి. చూడండి, ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది 2 numbers A into B. ఇచ్చిన 2 ఇంటిజర్స్కి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఇచ్చిన 2 ఇంటిజర్స్ని ఇంటూ చేస్తే ఇది మనకి ఈ ఎల్హెచ్ఎస్ అనేది ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ అవుద్ది. మరి నెక్స్ట్ తర్వాత ఒకవేళ 3 ఇంటిజర్స్కి ఇస్తే సార్ 3 ఇంటిజర్స్కి ఇస్తే అంటే ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి కామా సి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు వెయిట్ ఈ ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి కామా సి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఎన్ని ఇంటిజర్స్ అండి 3 నెంబర్స్ ఇచ్చాయి. అంటే ఏంటి, ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇలా చేస్తే ఈ స్టేట్మెంట్ అనేది మనకి ప్రూవ్ అవుతుంది, నాట్ ఈక్వల్ అవుద్ది. ఇందులో చెక్ చేసినట్లయితే మనకి 2 పాజిటివ్ ఇంటిజర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఇంటూ చేస్తే సమ్ ఆన్సర్ వస్తుందండి. అలాగే ఇచ్చిన 2 ఇంటిజర్స్ని డైరెక్ట్గా ఇంటూ చేస్తే అదొక ఆన్సర్ వస్తుంది. సో ఆ ఆన్సర్ ఈ ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఈక్వల్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది.
కానీ ఎప్పుడైతే 3 పాజిటివ్ ఇంటిజర్స్ ఇచ్చాడో ఆ 3 పాజిటివ్ ఇంటిజర్స్కి ఈ స్టేట్మెంట్ అనేది సాటిస్ఫైడ్ అవ్వదండి. ఈ స్టేట్మెంట్ ఏమవుతుందంటే నాట్ ఈక్వల్ అవుతుంది. రైట్, మీరు ఫస్ట్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. మనకి 2 పాజిటివ్ ఇంటిజర్స్కి ఎల్సిఎం హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వచ్చిన ఎల్సిఎం హెచ్ఎఫ్ని ఇంటూ చేస్తే మనకి కంపల్సరీ ఆ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఇంటూ చేస్తే ఈక్వల్ అవుద్ది. ఈ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ 96 404 వీటికి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ దట్ 96 and 404, రైట్. 96, సో లాస్ట్ డిజిట్ 6 ఉంది కదండి, అంటే ఈవెన్ నెంబర్, ఇది 2తో మనకి డివిజిబుల్ అవుతుంది. ఏముంటుంది 2 2 4s 8 2 8s 16 248. అండ్ నెక్స్ట్ ఇది కూడా లాస్ట్ డిజిట్ ఏంటి మనకి ఈవెన్ నెంబర్ 2తో అవుతుంది. 2 24s, ఇది కూడా మనకి లాస్ట్ డిజిట్ ఈవెన్ కదండి, 2తో అవుతుంది. 2 12 అగైన్ 2, because of last digit is even. 2 6 6 also divisible by 2 2 3 రైట్. 96 కి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు 404, సో 404 చెక్ చేస్తే లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ కదండి. సో లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయితే మనకి 2తో కంపల్సరీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 202s 404. ఇక్కడ కూడా మనం చెక్ చేసినట్లయితే 2 అనేది ఈవెన్ నెంబర్, సో 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 2 101 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ కూడా చెక్ చేసినట్లయితే మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఫామ్ అయినాయి. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం, ఎల్సిఎం 96 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ, అంటే 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 2 3 4 5 టైమ్స్ రిపీట్ అయింది కదా, 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 3 పవర్ ఆఫ్ 1, రైట్. మరి 404కి 2 అంటే 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 2 స్క్వేర్ ఇంటూ 101 అండ్ 10 పవర్ ఆఫ్ 1. దీని నుంచి మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దామండి. సో హెచ్సిఎఫ్ అంటే ఏంటి మనకి ఇక్కడ, సో స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. వచ్చిన ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో కామన్గా ఏదో ఉందో చెక్ చేసుకుందాం. 2 అనేది కామన్గా ఉంది, రైట్. 2 అనేది కామన్ ఉంది, 2 అనేది కామన్గా తీసుకున్నాను. సో ఈ 2 అనేది కామన్గా ఉన్న దాంట్లో ఏ పవర్కి తక్కువ ఉంది, 2 అనేది పవర్ తక్కువ ఉంది కాబట్టి 2 స్క్వేర్. ఈ రిమైనింగ్ నెంబర్స్ ఏదైనా కామన్ కనబడుతుంది మనకి, లేదు. సో 2 స్క్వేర్ అంటే ఏంటి మనకి 4, అంటే హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. సో హెచ్సిఎఫ్ అనేది 4 కాబట్టి దీని నుంచి మనం ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకి వచ్చిన స్టేట్మెంట్ 1 ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది నోట్ చేసుకోండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ a, b ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ a, b is equal to product of the 2 numbers. ఓకే, మనం ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం. ఎల్సిఎం కూడా విచ్ ఆర్ ద గ్రేటెస్ట్ పవర్స్ తీసుకుని ఇన్వాల్వింగ్ నెంబర్స్ తీసుకుంటే ఎల్సిఎం వచ్చేస్తుంది. కానీ ఇది వేరే మెథడ్లో కూడా చేయొచ్చు. సో ఎలా అంటే ఇప్పుడు మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి అవైలబుల్గా హెచ్సిఎఫ్ వాల్యూ ఉంది మనకి, ఇది 4, రైట్. ఇప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటామండి. 4 ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఏ 2 నెంబర్స్ ఇచ్చాడు మనకి, 404 96, అంటే 96కి 404కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫైండ్ అవుట్ చేసాం కదండి, దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 96 ఇంటూ 404, రైట్. ఇప్పుడు ఎల్సిఎం 4 అనేది ఎల్సిఎం ఈ ఎల్హెచ్ఎస్ ఏం చేస్తుంది, ఇంటూ చేస్తున్న 4ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది. 96 ఇంటూ 404 బై 4 ఇంటూ 4 అనేది డివైడ్ అయింది. చెక్ చేసుకోవట్లేదు, 4 టేబుల్లో 404 అనేది 101 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 96 ఇంటూ 101. సో 96 ఇంటూ 101 9696, అంటే 9696. ఇది ఎగ్జాంపుల్ 3కి సొల్యూషన్ అండి. అంటే ఈ వేలో కూడా సొల్యూషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు పబ్లిక్లో 10th పబ్లిక్లో ఏ సమ్ చేస్తే మనకి మార్క్స్ పడతాయి సార్ అంటే, నువ్వు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 స్టేట్మెంట్స్ తీసుకున్నాం. హెచ్సిఎఫ్ అంటే స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ది కామన్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్, అలా చేసినా పర్లేదు. ఎల్సిఎం అంటే లార్జెస్ట్ పవర్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వింగ్ ఆ నెంబర్స్. ఈ 2 స్టేట్మెంట్ యూజ్ చేసి డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా
సో ఈ స్టేట్మెంట్ అయినా సరే మనం ఈ 2 పాజిటివ్ ఇంటిజర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయమంటే ఈ మెథడ్లో కూడా మనం చేయొచ్చండి. సో నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 4 సమ్ నోట్ చేసుకోండి. లాస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎగ్జాంపుల్ 4 నేను రీడ్ చేస్తాను, ఈలోపు మీరు సమ్ నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 4 ఏంటంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6, 72 అండ్ 120. ఇక్కడ చెక్ చేయండి, మనకి 3 పాజిటివ్ ఇంటిజర్స్ ఇచ్చాడు. సో 3 పాజిటివ్ ఇంటిజర్స్కి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, సో 3 పాజిటివ్ ఇంటిజర్స్ ఏంటో నోట్ చేసుకుందాం. సేమ్ ఇక్కడ క్వశ్చన్ రాయట్లేదండి నేను. ఎగ్జాంపుల్ 4 ఏంటంటే సేమ్ మోడల్లో ఎగ్జాంపుల్ 4 ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం 6, 72 అండ్ 120 యూజింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తామండి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు వరకు చేసిన ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ యూజ్ చేస్తాం. అంటే ఒక కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కన్వర్ట్ చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఇక్కడ ఏంటంటే 3 పాజిటివ్ ఇంటిజర్స్ చేయాలి. అక్కడ 2 పాజిటివ్ ఇంటిజర్ చేసాం, 3 పాజిటివ్ ఇంటిజర్. ఒకసారి 3 పాజిటివ్ ఇంటిజర్ నోట్ ఏంటండి, ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి కామా సి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 3 పాజిటివ్ ఇంటిజర్స్. అంటే ఆ స్టేట్మెంట్ అనేది మనకి సాటిస్ఫైడ్ అవ్వట్లే. రైట్, ఇప్పుడు ఇచ్చిన 3 పాజిటివ్ ఇంటిజర్స్కి బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇచ్చిన 3 పాజిటివ్ ఇంటిజర్స్ ఏంటంటే given that 3 positive integers 6, 72 and 120. రైట్, ఇప్పుడు 6కి మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ముందు 6కి ఏమొచ్చింది మనకి 2 into 3, 2 power of 1, 3 power of 1. 72కి ఫైండ్ అవుట్ చేద్దామండి. సో లాస్ట్ డిజిట్ ఏంటి 2. 2 అనేది ఏ నెంబర్ అవుతుంది మనకి, ఈవెన్ నెంబర్. లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయితే ఎందులో పాసిబిలిటీ అవుతుందని చెప్పండి, డివిజన్ 2లో పాసిబిలిటీ అవుతుంది. సో 236, 72. నెక్స్ట్ 2 18s, 36. నెక్స్ట్ 2 9s, నెక్స్ట్ 3 3s. సో 72కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 2 2 3 3. ఇది 72కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. సో 72 ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 2 3, 2 క్యూబ్ ఇంటూ 3 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 2 times, 3 square. సో 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24, 24 3s are 72. క్లియర్ అండి. నెక్స్ట్ 120కి చేద్దాం. 120. సో 120కి 2 60s, 2 30s, 2 15s, 3 5s. సో ఇక్కడ 120కి మనం కాంపోజిట్ నెంబర్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో కన్వర్ట్ చేస్తే సో ఎన్ని టైమ్స్ వచ్చిందండి, 120 ఈజ్ ఈక్వల్ టు 1 2 3, 2 క్యూబ్ ఇంటూ 3 power of 1 ఇంటూ 5 power of 1. ఇవి మనకి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇట్ మీన్స్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. దీని నుంచి మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ అనేది మనం ఎలా తీసుకుంటాం అంటే స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ది కామన్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇందులో ఏది స్మాలెస్ట్ పవర్ ఉందో, ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఏది స్మాలెస్ట్ పవర్ ఉందో, అలాగే ఏదైతే కామన్ ఉందో దాన్ని హెచ్సిఎఫ్ అని తీసుకుంటామండి. సో ఇందులో చెక్ చేసినట్లయితే కామన్ ఏది ఉంది, 2 ఉంది. 2 అనేది కామన్. అలాగే కామన్గా ఉంది 3 అనేది ఉంది. 3 అనేది కూడా మనకి కామన్గా తీసుకుందాం. సో కామన్గా తీసుకోవడం కాకుండా అందులో స్మాలెస్ట్ పవర్ ఏదైతే ఉందో ఎన్నింటిలో చెక్ చేసుకుంటే 2 power of 1 ఈజ్ ద స్మాలెస్ట్. సో 2 power of 1. అది ఇక్కడ స్మాలెస్ట్ పవర్ ఏదంటే 3 power of 1. సో ఎంత వచ్చింది మనకి 6. హెచ్సిఎఫ్ అనేది 6 వచ్చింది. సో నెక్స్ట్ సార్ ఇప్పుడు హెచ్సిఎఫ్ వచ్చింది కదా సార్, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి కామా సి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ప్రొడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్. అంటే ఆ స్టేట్మెంట్ ప్రూవ్ అవుతుంది, నాట్ ఈక్వల్. ఆ స్టేట్మెంట్ మనం యూజ్ చేయకూడదు. ఇక్కడ ఎల్సిఎం ఎలా ప్రూవ్ చేస్తామంటే లార్జెస్ట్ పవర్స్ని యూజ్ చేసి ఎల్సిఎంను మనం యూజ్ చేస్తాం. సో ఎల్సిఎం ఎలా యూజ్ చేస్తామంటే లార్జెస్ట్ పవర్స్ యూజ్ చేసి ఇక్కడ మనకి లార్జెస్ట్ పవర్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఇన్వాల్వింగ్ నెంబర్స్. లార్జెస్ట్ పవర్ ఏమంటే 2 క్యూబ్. ఓకే, అండ్ నెక్స్ట్ 3 స్క్వేర్. ఇన్వాల్వింగ్ నెంబర్స్ కామన్ నెంబర్, కామన్ అంటే 3 power of 1 కూడా తీసుకోకూడదు, మనం 3 స్క్వేర్ తీసుకోవచ్చు ఎందుకంటే లార్జెస్ట్ పవర్ ఇంటూ రిమైనింగ్ ఉంది 5 power of 1. సో ఫైనల్గా
2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ ఇంటూ 5 అంటే 8 ఇంటూ 9 ఇంటూ 5 అండి. సో 8 ఇంటూ 9 ఇంటూ 5 ఈజ్ 360. సో ఫైనల్గా ఈ ఎగ్జాంపుల్ 4కి సింప్లిఫికేషన్ అంటే 3 పాజిటివ్ ఇంటిజర్స్ ఇచ్చి ఆ 3 పాజిటివ్ ఇంటిజర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడము ఏ విధంగా అంటే ఈ వేలో చేయొచ్చండి మనం. ఎందుకంటే స్టేట్మెంట్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే 3 పాజిటివ్ ఇంటిజర్స్ ఇచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఇన్ ఏ కామా బి కామా సి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి అనేది ప్రొడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్కి ఈక్వల్ అవుతుంది. అందువలన ఆ స్టేట్మెంట్ చేయకూడదు. మనం ఇదే స్టేట్మెంట్ ఫాలో అయ్యి ఈ సింప్లిఫికేషన్లోనే 3 పాజిటివ్ ఇంటిజర్స్కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనే ఒక డెఫినేషన్కి స్టేట్మెంట్కి ఫాలో అయ్యి అంటే ఎవరీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాసి వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని ఆర్డర్లో రాసాం. సో అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని యూజ్ చేసి ఇప్పటి వరకు జరిగిన మనకి ఎగ్జాంపుల్స్లో ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4, ఆల్సో ఎగ్జాంపుల్ 1 లాస్ట్ డిజిట్ 0 అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుద్ది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమై ఉంటే సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.